హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న స్టోరీ చదవడం జరిగింది. ఆ స్టోరీ అంటే ప్రీపెయిడ్ మరణం అన్నమాట. బెంగళూరులోని బరియతాపురంలో 70 ఏళ్ళ నారాయణప్ప అనే ఒక రిటైర్డ్ బస్ కండక్టర్ ఉండేవాడు. అతని భార్య లక్ష్మి 5 ఏళ్ల క్రితం మరణించడం జరిగింది. అతనికి 2 పిల్లలు. ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ అమెరికాలో ఉన్నటువంటి వాడు, కానీ కూతురు దుబాయ్లో నర్స్ జాబ్ చేస్తుంటూ అక్కడ ఉండేది. అయితే నారాయణప్ప రిటైర్ అయిన తర్వాత అతడికి 18,000 రూపాయలు పెన్షన్ వచ్చేది. దాంట్లో 8,000 అద్దెకు, మిగిలిన అతని ఆరోగ్యం, కరెంటు బిల్లు, ఇతర ఆహారము, వీటికన్నిటి కూడా ఒక 10,000తో గడుపుకునేవాడు. ప్రతి ఆదివారం పిల్లలకు ఫోన్ చేసి బాగున్నారా అని మాట్లాడితే ఆ పిల్లలు కొద్దిసేపు మాట్లాడి హాయ్ డాడీ అంటూ ఫోన్ పెట్టేసేవారు. 2 ఏళ్లకు నారాయణప్ప కిడ్నీలు సమస్య రావంటూ 2 సార్లు డయాలసిస్ చేయడం అవసరపడ్డది. అప్పుడు ఒక్కసారి డయాలసిస్ చేయడానికి 2,000 రూపాయలు అవుతుంది. నెలకు ఒక 16,000 రూపాయలు అవుతుందని డాక్టర్ గారు నారాయణప్పకు చెప్పడం జరిగింది. అప్పుడు నారాయణప్ప, అదేవిధంగా నీ కిడ్నీ మార్పు చేస్తే ఒక 10 లక్షల రూపాయలు అవుతాయి, చేసుకుంటే బాగుంటుంది నారాయణప్ప అంటే, అప్పుడు ఆ నారాయణప్ప నవ్వి సంతోషంగా బయటికి వెళ్ళిపోతాడు. అదేంటి నారాయణప్ప అంటే, నా పిల్లలు నాతో మాట్లాడడానికి 5 నుంచి 10 నిమిషాల సమయాన్ని వెచ్చించడం లేదు, నాకు ఇప్పుడు 10 లక్షల రూపాయలు వెచ్చించి నాకు కిడ్నీ ఆపరేషన్ చేయిస్తారా అంటూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు నారాయణప్ప అక్కడి నుండి వెళ్ళేసి ఒక డైరీ కొనుగోలు చేసి దానికి ఒక పేరు పెట్టాడు. అదేంటో తెలుసా? ప్రీపెయిడ్ డెత్ అంటూ ఆ డైరీకి పేరు చేసుకున్నాడు. దాని మొదటి పేజీలో ఇలా రాసుకున్నాడు: జియోలో, ఎయిర్టెల్లో మనం ఏ విధంగా అయితే రీఛార్జ్ చేసుకుంటామో జీవితానికి కూడా రీఛార్జ్ కావాలి అని అనుకున్నాను, కానీ ఎవ్వరూ చేయరు. అందుకే నా మరణానికి నేనే ముందుగానే రీఛార్జ్ చెల్లించుకుంటున్నానని అంటున్నాడు. ప్రతిరోజు ఒక పని పూర్తి చేసి పేడ్ అని రాసేవాడు. తన ఫోటో ఫ్రేమ్ చేయించుకున్నాడు, పేడ్ అని రాశాడు. శ్మశానంలో తన స్థలాన్ని ఎంపిక చేసుకున్నాడు, అడ్వాన్స్ ఇచ్చాడు, పేడ్ అని రాశాడు. దహన సంస్కారాల కోసం కట్టెలు కొనుగోలు చేశాడు, పేడ్ అని రాశాడు. 13 రోజున కర్మ కోసం దక్షిణ కవర్లు సిద్ధం చేశాడు, పేడ్ అని రాశాడు. పిల్లలకు చివరి లేఖ రాశాడు, పేడ్ అని చెప్పేశాడు. 20 రోజుల తర్వాత నారాయణప్ప యొక్క ఆరోగ్యం విషమించి పక్కింటి పాపన్న ఆసుపత్రిలో చేర్పించాడు. డాక్టర్ గారు రమేష్కు ఫోన్ చేసి, రమేష్, మీ నాన్నగారి ఆరోగ్యం విషమించింది, మీ నాన్నగారు కేవలం 48 గంటల సమయమే ఉంది, వెంటనే రావాలి అని రమేష్ గారికి ఫోన్ చేశాడు. అప్పుడు రమేష్ ఏమంటున్నాడు, నేను ప్రాజెక్ట్ డెలివరీలో ఉన్నాను, 3 వారాలు పడుతుంది, వీడియో కాల్ చేయండి మాట్లాడుతాను అన్నాడు. అప్పుడు డాక్టర్ గారు ఆశ్చర్యపోయారు. అదేవిధంగా కూతురి సుమకు కూడా ఫోన్ చేశాడు. అమ్మ, మీ నాన్నకి పరిస్థితి బాగాలేదు, రండమ్మ అని సుమకు వాళ్ళ కూతురికి ఫోన్ చేస్తే కూతురు, ఇప్పుడు నేను అక్కడికి రావడానికి 1,00,000 రూపాయలు అవుతుంది, ఇప్పుడు రావడం కుదరదు, డబ్బులు పంపిస్తానని మా నాన్నని చూడండి అని చెప్తారు. అప్పుడు చిరునవ్వుతో ఆ నారాయణప్ప నవ్వడం మొదలు పెడతాడు. డైరీ చివరి పేజీ తెరిచాడు. అందులో ఇలా ఉంది: డయాలసిస్ ఆపేశాను, పేడ్. పిల్లలపై ఆశలు వదిలేసుకున్నాను, 0, పేడ్. జీవితం రేపు ముగుస్తుంది, ముందుగానే పేడ్. కిందక మళ్ళీ ఒక వాక్యం రాసుకున్నాడు. నారాయణ
నేనే రీఛార్జ్ చేసుకున్నాను. నాకు ఒక మిస్ కాల్ ఇవ్వడానికి కూడా ఎవరూ లేరు. అందుకే నా టాక్ టైం మొత్తం నేనే వాడేసుకున్నాను. రాత్రే నారాయణ ప్రశాంతంగా కన్నుమూశాడు. 3 వారాల తర్వాత పిల్లలు వచ్చారు. పాపన్న వారికి 2 కవర్లు ఇచ్చాడు. రమేష్కు కొడుక, అమెరికా నుంచి రావడానికి ₹1,00,000 ఖర్చు కదా. నా శవం చూడడానికి అంత ఖర్చు చేయొద్దు. ఈ ₹500 బస్ ఛార్జ్. నా సమాధి దగ్గర 2 నిమిషాలు నిలబడి వెళ్ళిపో అని చెప్పేశాడు. కూతురు కూడా, అమ్మా సుమ, నా కూతురికి కూడా, నువ్వు 100 మందికి సేవ చేశావు. కానీ నీ తండ్రి డయాలసిస్ సమయంలో రాలేకపోయావు. బాధ లేదు. ఈ ₹500 పూలమాల కొని పెట్టాను. నా సమాధిపై వేసి అక్కడి నుంచి వెళ్ళిపో. ఇప్పటికే పేడ్ చేశాను, వెళ్ళిపో అని చెప్పేశాడు. డైరీ చివరి పేజీలో అక్షరాలతో ఇలా రాశాడు. పిల్లలు, మీ ప్రేమ ఇన్కమింగ్ కాల్స్ ఫ్రీ లాంటిది. కానీ మీరు ఒక్క మిస్డ్ కాల్ కూడా ఇవ్వలేదు. అందుకే నేను అవుట్ గోయింగ్ అయ్యాను. బ్యాలెన్స్ 0, వ్యాలిడిటీ 0, నెంబర్ నాట్ రీచబుల్ అని ఫర్ ఎవర్ అనుకుంటూ నారాయణప్ప చేయడం జరిగింది. దీంట్లో నీతి ఏమిటంటే, తల్లిదండ్రులు ప్రీపెయిడ్ సిమ్ లాంటి వారు. సమయం, ప్రేమ, శక్తి అనే రీఛార్జ్ ఇవ్వకపోతే ఒకరోజు కూడా వాళ్ళు నాట్ రీఛార్జబుల్ అయితే అప్పుడు ఎంత బాధపడినా, ఎంత డబ్బు ఖర్చు చేసినా, ఎంత కన్నీరు కాచినా ప్రయోజనం ఉండదు. బిజీ అనే కారణం కాదు. ఈరోజే మీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి, కాల్ చేసి వాళ్ళ మంచి చెడులు తెలుసుకొని ప్రేమాప్యాయాలతో మాట్లాడుకుంటే బాగుంటుందని ఈ కథలో నీతి. థ్యాంక్ యూ.